ఏంటి వీడేంటి ఒంటరిగా కూర్చొని ఏదో వింతలా ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అనుకుంటున్నారా? హ్మ్. అదేం లే. ఏంటంటే జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత ఆ, ఒక స్టేజ్ ఆఫ్ టైంలో అలా ఊరికి ఒంటరిగా దూరంగా పీస్ఫుల్ ప్లేస్కి పోయి కూర్చొని అసలు మన లైఫ్లో ఏం జరిగింది, ఏమైంది, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, ఎక్కడున్నాం, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మనల్ని తెగ పరిగెత్తిస్తుంటాయి. అదేంటంటే జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది. ఇలా ఊరికి బయటికి వెళ్ళి ఒంటరిగా మనలో మనం ఏకాంతంలో మునిగిపోయి మన బాధల్ని తలుచుకుంటూ మనకు జరిగిన అవమానాలు, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, వాటితో పాటు ఎన్నో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చిన రోజులు, ఆ కన్నిటికి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నో, ఇంకా ఎన్నెన్నో ఇలా జీవితాన్ని నలిపేస్తూ ఇలా సాగిపోయింది. ఇంకా మన బాధని పక్కనోడికి చెప్పి వాడు చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలియక, వాడికి ఎలా అర్థమవుతుందో మనం ఊహించుకోలేక ఇలా సతమతమవుతూ ఎవరికి చెప్పాలో చెప్పొద్దో, చెప్పిన వాడు ఎలా ఉంటాడో, ఎలా అర్థం చేసుకుంటాడో తెలియక సతమతమవుతూ మనమే కుమిలిపోతూ ఇలా ఎన్నో 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 ఆలోచించుకుంటూ మన లైఫ్లో కూడా మనల్ని అర్థం చేసుకునేటట్లు ఉంటే బాగుంటుందనే ఆశతో మనం